హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్ని వదిలిపెట్టి వచ్చారు కాబట్టి ఏదో ఒక టైంలో వాళ్ళు ఫ్యామిలీస్ని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక సంజన గారు కూడా చిన్న బిడ్డల్ని వదిలేసి వచ్చింది కదా, ఆమె కారణాలు ఆమెకున్నాయి కాబట్టి అంత చిన్న బిడ్డల్ని వదిలేసి రావాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఆమె వచ్చిన దానికి న్యాయం చేయాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఆమె ఫిజికల్గా ఆడలేదని ఆమెకు తెలిసినా కానీ ఏదో ఒక కంటెంట్ ద్వారా నేను ఇస్తూ ఇక్కడ సర్వైవ్ అవ్వాలని అనుకొని ప్రతి విషయంలో కూడా ఆమె తగ్గించుకొని చేస్తూ వస్తుంది, ప్రతి ఒక్క టాస్క్ కూడా. ఇక దాంట్లో కూడా ప్రతి ఒక్కరూ ఆమెని ఫన్ చేసుకుంటూనే వస్తున్నారు. ఆమె ఏది మాట్లాడినా నవ్వుతున్నారు, అలాగే ఏది చెప్పినా కానీ ఆమెని ఎవరు పట్టించుకోవట్లేదు. అవన్నీ మనసుకు తీసుకోకుండా ఆ ఇన్విజిబుల్ డ్రెస్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అసలు ఆమెకి టాస్క్ కూడా కాదు, ఏదో నాగార్జున గారు చెప్పారు, ఇచ్చేశారు. ఇక దాన్ని వేసుకొని కూడా జిప్ వేసేసేయాలి నోటికని చెప్పారు. ఎప్పుడూ గలగలా మాట్లాడే ఆమె నోరు కామ్గా అయిపోయిందనమాట. నోరు కంప్లీట్గా క్లోజ్ చేసేసుకునింది. ఇక దాంట్లో కూడా ఒక గిన్నెలు పట్టుకొని ఆ బ్యాంగ్ చేసుకుంటూ తిరగడు, ఇవన్నీ ఎంత మనసుకి కష్టంగా ఉంటాయి కదా. అందరూ మాట్లాడుకుంటుంటే నేను మాట్లాడట్లేదనే బాధ ఆమె ఫేస్లో కనపడకుండా దాంట్లో కూడా కంటెంట్ ఇస్తూ తిరిగింది. ఇక బట్టలన్నిటినీ అక్కడ తీసేసి కింద పడేసి, అంటే అబ్బాయిలవే కదా అని చెప్పి అక్కడ జాగ్రత్తగానే పెట్టింది. వాటిని స్విమ్మింగ్ పూల్లో వేయలేదు కదా. అందరూ ఏమనుకున్నారు, ఈమెకి బుద్ధి లేదా, ఈమె ఎందుకు ఇలా చేస్తుందని అందరూ అన్నారు. ఆమెకు తెలుసు, అందరూ తిట్టుకుంటున్నారు, కానీ ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి కదా. ఊరికి మూల కూర్చొని ఏడుస్తుంటే ఎవరు ఓట్స్ వేస్తారు అని ఇంత ప్రయత్నం అయితే ఈమె చేస్తుంది కదా. నిజంగా ఈమెకి ఓట్స్ వేసే వాళ్ళు కంపల్సరీ వేయండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు లేకపోతే మరీ బోర్ కొట్టేస్తుంది కాబట్టి.